ఏమండి చందమామ ఎలా ఉందని అడగను, ఒకసారి మీరే చెప్పేయండి నేను అడగకముందు. ఇప్పుడు దాకా చందమామ ఎలా ఉంది అని. ఓకే, విసిల్ వెనకాలకి వినపడదు కదా, చప్పట్లు కొడితే కదా వినిపించేది. అంతేనా? పై వాళ్ళు ఎవ్వరు చప్పట్లు కొట్టట్లేదు, బాల్కనీలో కూర్చున్న వాళ్ళు నాకు అనిపిస్తోంది ఇక్కడి నుంచి. థ్యాంక్ యూ డియర్ పేరెంట్స్. కాకపోతే మీకు అందరికీ కొన్ని అనౌన్స్మెంట్లు. పిల్లలు డైలాగులు చెప్తుంటే మీ మధ్యలో మీరు డైలాగులు చెప్పుకుంటే ఎట్లా? పిల్లలు చెప్పే డైలాగులన్నీ మీకే. సో సైలెంట్గా వినండి. మీరు కూడా చిన్న చిన్న గెస్ట్లను తీసుకొచ్చారంట మా యాన్యువల్ డేకి. ఆ చిన్న గెస్ట్లను కూడా మాట్లాడొద్దని చెప్పండి. చిల్డ్రన్ దోస్ హు ఆర్ సిట్టింగ్ ఇన్ ద ఆడియన్స్, డోంట్ టాక్, లిసన్, ఫాలో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఆన్ స్టేజ్, రైట్? ఎస్, నో? నేను మాట్లాడినప్పుడు రెస్పాండ్ అవ్వచ్చు, పిల్లలు మాట్లాడినప్పుడు మాత్రం మాట్లాడుకోవద్దు, ఫోన్లు చూడొద్దు. లుక్ ఎట్ ద ప్రోగ్రామ్ కేర్ఫుల్లీ. ఆల్రెడీ చాలామంది పేరెంట్స్ ఫీడ్బ్యాక్ మెసేజెస్ పంపిస్తున్నారు. కాకపోతే ఒక విషయం, ఇప్పటికీ సినిమా సగం అయింది. ఎవరైనా గెస్ట్ చేశారా? సగం సినిమా ఇది ఇంటర్వెల్, అందుకే నేను వచ్చా. యా, కుడ్ యూ గెస్? దిస్ టూ లైట్స్ ఆర్ టూ బ్రైట్, ఐఎమ్ నాట్ ఏబుల్ టు సీ. యా, లేదా? సరే, సినిమా చూస్తూ కొంతమంది మాకు ఫీడ్బ్యాక్ మెసేజెస్ పెట్టారు పేరెంట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను చదువుతాను, సో దట్ మా టీమ్కి నేను చదివితే వినిపిస్తుంది వెనకాల. అలాగే మీలో కూడా మోటివేషన్ వస్తుందని కొన్ని మెసేజెస్ చదువుతాను, గబగబా చదువుతాను. బట్ వెన్ యూఆర్ సెండింగ్ అ మెసేజ్, ఒక రిక్వెస్ట్ అండి, స్టూడెంట్ పేరు, క్లాసు, సెక్షన్ రాయరా ప్లీజ్. మీరు జస్ట్ మెసేజ్ పెడితే మాకు తెలియాలి కదా ఎవరి పేరెంట్ ప్రోగ్రామ్ చూసారనేది. అందుకని హాయ్ సార్, ఇట్ ఈస్ వెరీ గ్రేట్ టు సీ దట్ స్కూల్ చైర్మన్ ఈస్ టేకింగ్ పర్సనల్ ఇంట్రెస్ట్ అండ్ ప్రొవైడింగ్ గైడెన్స్ అండ్ నెసెసరీ ఇన్సైట్ టు స్లేటర్స్ బిఫోర్ ద స్టార్టింగ్ ఆఫ్ ద ఫంక్షన్. కుడోస్ టు చదువు. ఇప్పుడే చెప్పా పిల్లల్ని అరవనివ్వకండి ప్లీజ్ అని. కైండ్లీ పేరెంట్స్ ప్లీజ్, ప్రోగ్రామ్ మన కోసం, మీకోసం, మనందరి కోసం. Kudos to the chairman, school staff and support staff, parents of Preetika, class 2. Ma'am, I am parent of Darshita Sri, class 9. We love the concept. It inspires young minds and roots good habits. Love how to see students involved in their characters. Thank you very much, ma'am and sir. Good program as always. You're always doing more than expected. Thank you, parents of Sri Kartiki, class 8. Cutest performance by nursery and LKG kids. We loved their confidence. And they got very cute costumes and tried to perform very well. Thanks to Slate, parents of Leekshika from LKG. Dress selection fantastic, ma'am. I would like to thank and appreciate those who selected the dresses for all our students. Thank you very much. Background themes are also very useful to parents of Aradhya from nursery. It is such an amazing event, ma'am. We are enjoying a lot. Parents of Guna Shaurya class 4. And they have shared some pictures also while the performance was going on. Thank you very much, sir and ma'am. Thank you for the live, amazing kids in the middle, and dances were too good. Parents of Abhay UKG, this is a YouTube feedback andi. Computer yuganlo మానవీయ విలువలు పడిపోయాయని, మానవీయ సంబంధాలు, ఆర్థిక సంబంధాలు ముఖ్యమని, మానవీయ సంబంధాల కంటే ఆర్థిక సంబంధాలు ముఖ్యమని నేటి యువత సిటీ కల్చర్కి అలవాటు పడి పబ్బుల మత్తులో కూరుకుపోయి కుటుంబ వ్యవస్థను నాశనం చేస్తున్నారు. అదేవిధంగా చందమామ కాన్సెప్ట్ ఉంది. అమర్నాథ్ సార్ నేటి సమాజానికి అర్థమయ్యేలా ఈ విధంగా తీసుకుని రావడం చాలా గొప్ప విషయం. పేరెంట్స్ ఆఫ్ లోహితాక్ష్ LKG and Devansh class 2. Dear sir, I am father of Renukesh class 8 and Kolakesh UKG. Mind-blowing concept. Slate family takes 100% responsibility on our family. You are guiding like anything to us. Children are thriving with the support of dedicated teachers and masters. 100% parents appreciate the efforts in making learning engaging. You're showing us how to balance work and family life. It's excellent. Thank you, Amarnath sir, for educating our children in health, relationships, money, career, nature. You're nurturing their conscious and subconscious mind. This will benefit Slate families for life. Thank you very much, Amarnath sir, Gayatri ma'am, Usha ma'am, and entire Slate team. I'll come back, I'll read more messages. Malli cheptunnanu. ఆడియన్స్ మా వెనకాల ఎవ్వరు శబ్దాలు చేయట్లేదు, మధ్యలోనే పిల్లలు మాట్లాడుతున్నారు, అదిగో అరుస్తున్నారు, కేకలు పెడుతున్నారు. ప్లీజ్ కైండ్లీ టెల్ యువర్ చిల్డ్రన్ మాట్లాడొద్దని చెప్పండి. మీరు కూడా మాట్లాడుకోవద్దు, ఫోన్లు చూసుకుంటాను. అక్కడి నుంచి చూస్తున్నాను చాలామంది ఫోన్లు చూస్తున్నారు, ఫోన్ కూడా చూడొద్దు. లుక్ ఎట్ ప్రోగ్రామ్ మీకోసం డిజైన్ చేశారు స్పెషల్గా. సో ప్లీజ్ పే అటెన్షన్, లిసన్ టు ద డైలాగ్స్ కేర్ఫుల్లీ. థ్యాంక్ యూ. Ram is a typical representative of a serious issue that is plaguing today's society. Work stress, no nidra, ante insomnia, low immunity,
గంటలు గంటలు ల్యాప్టాప్ని ఒడిలో పెట్టుకొని పని చేయడం, ల్యాప్టాప్ హీట్ ప్లస్ వైఫై రేడియేషన్, ఇన్ఫర్టిలిటీ, పెళ్ళై 5 ఏళ్ళైనా పిల్లలు లేరు, భార్య పోరు పడలేక ఫర్టిలిటీ క్లినిక్కు వెళ్ళారు. ట్రీట్మెంట్ సక్సెస్ఫుల్, కానీ ఆ బిడ్డకు 2 ఏళ్ల వయసులోనే క్యాన్సర్ వచ్చింది. ఈలోగా ఫర్టిలిటీ క్లినిక్లలో మోసాలన్నీ మీడియాలో ప్రముఖంగా వచ్చాయి. అర్థమైంది కదా, గంజాయి విత్తనాలు నాటితే తులసి మొక్కలు మొలవవండి. 30 to 60% of personality traits have a genetic basis. తల్లిదండ్రుల లక్షణాలు పిల్లలకు వస్తాయి. 10వ తరగతి ఫెయిల్ అయ్యి గంజాయి బ్యాచ్గా మారిన వాళ్ళు, బిచ్చగాళ్ళు లాంటి వారి జీన్స్ ఎంత హెల్తీగా ఉంటాయో తెలుసుకోవడానికి డాక్టరీ చదవనక్కర్లేదు. నేడు విషపు జన్యువులని లక్షలు పెట్టి కొనుక్కుంటున్న అమాయక జీవులు ఎందరో. ఏ తల్లిదండ్రి తమ బిడ్డ కాంజెనిటల్ డిసార్డర్తో పుట్టాలనుకోరు. తల్లిదండ్రులు హెల్తీ లైఫ్ స్టైల్ అనుసరించాలి, చక్కగా సంసార జీవనం సాగించాలి. అప్పుడే బిడ్డ సాహోరే బాహుబలి అంటూ జనాల నీరాజనాలు అందుకుంటాడు. బడి 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 రా బడి సాహోరే బాహుబలి. బడి 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 రా బడి సాహోరే బాహుబలి. के हारनी के पट्टाली पट्टाली गगनाले पट्टाली गगनाले छत्र पट्टाली. है समुद्र
ఆ పిచ్చి పట్టిన వాడికి సిగ్గు మానం లజ్జ ఉండవు అని దీని భావం. కరోనా తర్వాత హ్యూమన్ వీక్నెస్ పై బిజినెస్ చేసి సొమ్ము చేసుకునే మాఫియాలు వరల్డ్ వైడ్గా తయారయ్యాయి. బెట్టింగ్ మాఫియా, ఆన్లైన్ క్రెడిట్ మాఫియా, దీనికి తోడు ఈ పాన్ ఇండస్ట్రీ. దీని ట్రాప్లో లక్షలాది మంది పడుతున్నారు. ఓయో ఓయో హోటల్స్లో బుకింగ్ ఫుల్. అక్కడితో ఆగడం లేదు. వీడియో రికార్డ్ చేసి బ్లాక్మెయిలింగ్, హనీ ట్రాప్, సెక్స్టార్షన్ గ్యాంగులు. చేసుకున్న వాడికి చేసుకున్నంత అని సామెత. ఇంట్లో బంగారం లాంటి భార్య ఉంది, కానీ బ్రహ్మి పాన్ అడిక్ట్. ఒక్కసారి కాదు, రిపీటెడ్గా 4-5 సార్లు సెక్స్టార్షన్ మాఫియాకి విక్టిమ్ అయిపోయాడు. ఆస్తులు మొత్తం కరిగిపోయాయి, అయినా బుద్ధి రాలేదు. నేడు లవ్లో పడి గడ్డాలు పెంచుకుని చదువులను పాడు చేసుకుంటున్న యూత్ ఎంతోమంది. పెళ్ళైన కోరికల అతితో హనీ ట్రాప్లో పడి గిలగిలలాడే వారికి ఎప్పుడు బుద్ధొస్తుందో. जिंदगी तो रेशम का रुमाल नहीं है. दिलदार मेरे माँ, मैं दिल्ली का सुरमा लगा के अरे कब से खड़ी हूँ दरवाजे पे. ओ रेशम का रुमाल गले पे डाल के तुम आ जाना दिलदार मेरे माँ. मैं दिल्ली का सुरमा लगा के अरे कब से खड़ी हूँ दरवाजे पे. ओ रेशम का दिल भर मेरे मैं तो थी अनजानी, मैं हो गई दीवानी रे तेरी नजरों की. ओ रेशम का मेरी लखनी हाले डोले, मेरा पिछुआ छम छम बोले. मेरी लखनी हाले डोले, मेरा पिछुआ छम छम बोले. रे मेरी लाल चुनरिया सर से सरकती जाए दिलदार मेरे माँ. मैं दिल्ली का सुरमा लगा के अरे कब से खड़ी हूँ दरवाजे पे. ओ रेशम का दिल भर मेरे मैं तो थी अनजानी, मैं हो गई दीवानी रे तेरी नजरों की. ओ मलमल का कुर्ता बदन पे डाल के तू आ जाना दिलदार मेरे माँ. बनारस का पीड़ा चबा के अरे कब से खड़ी हूँ दरवाजे पे. ओ मलमल का मेरा झुमका कुछ कुछ बोले, आग लगी है भड़के शोले. मेरा झुमका कुछ कुछ बोले, आग लगी है भड़के शोले. मेरी नागिन सी ये लट जुबान को डस डस जाए दिलदार मेरे माँ. मैं दिल्ली का सुरमा लगा के अरे कब से खड़ी हूँ दरवाजे पे. ओ रेशम का दिल भर मेरे मैं तो थी अनजानी, मैं हो गई दीवानी रे तेरी नजरों
फूलों की हो मोगरे का गजरा बांध के तुम आ जाना दिलदार मेरे में चमेली की एक डाल बन के झूम रही दरवाजे पे हो रेशम का रुमाल बड़ा पे डाल के तू आ जाना दिलदार मेरे माँ मैं दिल्ली का सुरमा लगा के अरे कब से खड़ी हूँ दरवाजे पे 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 दरवाजे पे दरवाजे पे दरवाजे पे दरवाजे पे दरवाजे पे కార్బోహైడ్రేట్స్ తినాలి, అవి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ కావాలి, అది లిమిటెడ్ క్వాంటిటీలోనే తినాలి. ఏ పూటైనా సరే ప్లేట్లో కార్బ్స్ అంటే రైస్ లేదా గోధుమలతో చేసినవి ఎంత పోషణ ఉంటుందో అంతకు 3-4 టైమ్స్ మిగతావి ఉండాలి. కీరా అంటే సాలెడ్, కాయగూరలు, ఆకుకూరలు, ప్రోటీన్ ఐటమ్స్. నాన్ వెజ్ వారికైతే చికెన్, ఫిష్, ఎగ్. వెజ్ వారికైతే పన్నీర్, మష్రూమ్, పప్పు, గ్రౌండ్ నట్స్, బ్రౌన్ చనా లాంటివి. సింపుల్ కార్బోహైడ్రేట్స్, హైలీ ప్రాసెస్డ్ ఫుడ్, విషం లాంటివి. మైదా వల్ల కోలన్ క్యాన్సర్ వస్తుంది. ఒక్క బిస్కెట్లో 17 కెమికల్స్ ఉంటాయంటే మీరు నమ్ముతారా? సోయా వల్ల థైరాయిడ్ వస్తుంది. సోయా మిల్క్, మీల్ మేకర్ లాంటి సోయా చంక్స్ తినొద్దు. స్విగ్గీ, జొమాటోలో ఆర్డర్ ఇచ్చి తెప్పించుకునే ఫుడ్లో సోయా సాస్, హై సోడియం కంటెంట్, ఆర్టిఫిషియల్ కలర్స్, అజినోమోటో లాంటివి ఉంటాయి. బాడీకి ఒక క్యాలరీ బ్యాలెన్స్ షీట్ ఉంటుంది. ఒంట్లోకి పంపే క్యాలరీస్ ఎక్కువ, స్పెండ్ చేసే క్యాలరీస్ తక్కువ అయితే బాడీలో ఫ్యాట్ పేరుకుంటుంది. మేల్స్కి 25%, ఫీమేల్స్కి 30%. అంతకు మించి బాడీ ఫ్యాట్ ఉండకూడదు. ఈ రోజుల్లో చాలా మందికి 40-60% బాడీ ఫ్యాట్. ఆరోగ్యం అంటే మజిల్స్, స్ట్రాంగ్ బోన్స్. విద్యులేఖ లాంటి జంక్ ఫుడ్ అడిక్ట్స్ ఈ రోజుల్లో కోట్లలో. మనం చిన్నప్పుడు తిన్న ఫుడ్ టేస్టే బ్రెయిన్లో ప్రింట్ అయిపోతుంది. మన జీవితాంతం అదే మన ఫేవరెట్ ఫుడ్. Junk food is a multi-billion dollar industry today. Catch them young అంటే చిన్నప్పుడే పిల్లల్ని బ్రెయిన్ వాష్ చేసి కస్టమర్స్గా మార్చుకోవాలి అనేదే వీరి ప్లాన్. సినిమా హీరోస్, స్పోర్ట్స్ స్టార్స్ వీరికి అమ్ముడు పోయి పిల్లల్ని మాయ చేస్తున్నారు. విద్యుల్లేఖ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ ఒబేసిటీ అండ్ ఫ్యాటీ లివర్ డిసీజ్. స్లిమ్ కావాలంటే జంక్ కాదు, మంచి ఫుడ్ తినాలి. ఎక్స్ట్రా ఫ్యాట్ కరిగించడానికి యోగా, స్విమ్మింగ్, జిమ్, సైక్లింగ్. కానీ జనాలకి షార్ట్ కట్స్ కావాలి. గ్యారంటీగా లావు తగ్గుతారని ఒక హెర్బల్ మందును బంధువు అంటగట్టాడు. ఆయనది కమిషన్ కక్కుర్తి. దాన్ని తిన్న విద్యులేఖ కిడ్నీస్ దెబ్బతిన్నాయి. ఒక్క మాట గుర్తుంచుకోండి,
Healthy living is easy and cheap. అనారోగ్యం కొని తెచ్చుకోవాలంటే బాగా డబ్బులు ఖర్చు పెట్టాలి. అదేనండి జంక్ ఫుడ్ ఇంకా ఇతర డబ్బులు ఖర్చు పెట్టి అనారోగ్యం కొని తెచ్చుకొని హెల్త్ ఇన్సూరెన్స్, స్టార్ హాస్పిటల్స్ అని జనాలు పరిగెడుతున్న రోజులివి. సాత్విక ఆహారం తీసుకుంటే మన ఆలోచనలు కూడా సాత్వికంగానే ఉంటాయి. రామ 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 జయ రామ 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 రామ.
nature is deeply embedded in our genes. Even today, our society is male dominated. In the name of gender equality, some people are spreading hatred against men. On the other hand, misogyny, hatred against women, is spreading like a wildfire among young men. స్త్రీ పురుషుడు కలిస్తేనే సమాజం మారుతోంది. 10th, ఇంటర్, ఎంసెట్, నీట్, క్లాట్ లాంటి వాటిల్లో చాలాసార్లు అమ్మాయిలదే పై చెయ్యి. చదువుకున్న అమ్మాయి, ఆర్థిక స్వతంత్రం సాధించిన అమ్మాయి ఆత్మగౌరవం కలిగి ఉంటుంది, సమానత్వం కోరుకుంటుంది. మీ అమ్మమ్మ నాన్నమ్మల కాలం వేరు. నీతో సమానంగా చదువుకొని సంపాదిస్తున్న భార్యను గౌరవించాలి. ఆమెతో ఇంటి పని, వంట పని పంచుకోవాలి అని ప్రతి తల్లిదండ్రి కొడుకులకు చెప్పాలి. ఐఐటి లాంటి ఉన్నత విద్యా సంస్థల్లో చదివిన అమ్మాయిల్లో కనీసం 30% మంది పెళ్ళొద్దు అంటున్నారు. అమ్మా నాన్నలు తరచూ కీచులాడుకోవడం చిన్నప్పటి నుంచి చూసిన అమ్మాయిలు తమ లైఫ్ కూడా అలాగే అయిపోతుందనుకుంటున్నారు. స్కూల్ నుంచి ఇంటికి రాగానే పుస్తకం తీయి, హోంవర్క్ చేయి అని అంటున్నారే కానీ బంధువుల్లోకి, సమాజంలోకి తీసుకువెళ్దాం, వారికి సోషల్ ఇంటెలిజెన్స్ నేర్పుదాం అని ఈ కాలం తల్లిదండ్రులు అనుకోవడం లేదు. ఒకప్పుడైతే ఉమ్మడి కుటుంబాలు, గ్రామాలు, కానీ ఇప్పుడు పిల్లలు డబుల్ బెడ్రూమ్ అపార్ట్మెంటుల్లో, సెల్ ఫోనుల్లో బందీలు. నలుగురితో కలవడం తెలియదు. పేరెంట్స్ కోట్లు పెట్టి పెళ్లి చేసిన ప్రీ వెడ్డింగ్ షూట్ ఫోటో ఆల్బమ్, ఇంటికి వచ్చేలోపే కీచులాటలు, అటుపై విడాకులు. నేను ఒంటరిగా బతుకుతాను, నాకేం అంటున్నారు. మీకు తెలుసా, చెర్లపల్లి, చెంచల్గూడ, రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్ళాక కూడా నేరాలు చేసేవారికి ఏకాంత కారావాసం విధిస్తారు. ఏకాంతవాసం కంటే తీవ్రమైన శిక్ష లేదు. మనిషికి మనిషి తోడుండాలి. ఇది ఫిలాసఫీ కాదు, సైన్స్. లేకుంటే యాంగ్జైటీ, డిప్రెషన్ తప్పదు. అటుపై ఆటో ఇమ్యూన్ మెంటల్ డిసార్డర్స్. మీ అమ్మ నాన్న అంతకుముందు అవ్వ తాత పెళ్లి చేసుకొని కాపురాలు చేశారు. కాబట్టి నువ్వు భూమిపైకి వచ్చావని పిల్లలకు చెప్పాలి. పెళ్ళంటే మన స్టేటస్ను చాటుకోవడం కాదు. ఈచ్ ఇండివిజువల్ హ్యాస్ గాట్ అ డిస్టింక్టివ్ పర్సనాలిటీ. అమ్మాయికి అబ్బాయికి కంపాటబిలిటీ ఉందా అని చూడాలి. పెళ్లి చేసుకున్నాక అడ్జస్ట్మెంట్ కావాలి. అవతలి వారిలో లోపాలు వెతుక్కుంటూ పోతే చివరకు ఎవరూ మిగలరు. పర్సనల్ లైఫ్లో ఒకరితో పొసగని వాళ్ళు జాబ్లో ఎలా రాణిస్తారు? కొలాబరేషన్ స్కిల్స్, లీడర్షిప్ స్కిల్స్ ఎలా వస్తాయి? పెళ్ళొద్దని క్లబ్బులతో, పబ్బులతో కాలం గడిపే బేబక్కకు
ఇప్పుడు 36 ఏళ్ళు. ఆమెకిప్పుడు క్లోజ్ ఫ్రెండ్స్ లేరు. ఇంట్లో ఎప్పుడు గొడవ, యాంగ్జైటీ, డిప్రెషన్, థైరాయిడ్, ఒబెసిటీ, హై బీపీ, డయాబెటీస్, ఫ్యాటీ లివర్ డిసీజ్, దీనికి తోడు ఇదిగో స్కిజోఫ్రేనియా. 10 ఏళ్ల క్రితం దాకా కుందనపు బొమ్మలా ఎగురుతూ దూకుతూ బోలో తారారా అంటూ గడిపేది బేబీ.
simple, but many people make it complex. బతకడానికి రాచమార్గం హైవే ఉంటుంది, కానీ చాలామందికి అంత ఓపిక ఉండదు. షార్ట్ కట్, దొంగదారులు, అడ్డదారులు వెతుకుతారు, అడ్డంగా బుక్ అయిపోతారు. మొబైల్, ల్యాప్టాప్లో రీల్స్, యూట్యూబ్ వీడియోస్ చూసి ఐడెంటిటీ క్రైసిస్, కంపారిజన్, ఇది నేడు కోట్లాది మంది పరిస్థితి. డాంబికం, బడాయి, అందరితో గొప్ప అనిపించుకోవాలని తపన, ఆదాయానికి మించి ఖర్చులు. ఉంగరాల రాంబాబుకు మంచి ఉద్యోగం, 2 లక్షల జీతం, కానీ గొప్పలకు పోవడంతో లైఫే తలకిందులైంది. బెట్టింగ్కి బానిసయ్యాడు, తెలిసిన ప్రతి వాడి దగ్గర అప్పు చేశాడు. ఆస్తులు ఉన్నాయి, మంచి ఉద్యోగం ఉంది, అప్పు తీర్చకపోతాడా అని అందరూ అప్పులిచ్చారు. అప్పు తీసుకుంటే అసలుతో పాటు వడ్డీ కట్టాలి. నెల ఆదాయం కన్నా ఖర్చులే ఎక్కువ, ఇంకా అప్పు తీర్చేదలా? పాత అప్పులు తీర్చడానికి కొత్త అప్పులు. రాంబాబు వడ్డీ కింద నెలకు 6 లక్షలు కట్టాలి. ఊళ్ళో ఉన్న పొలం, ఇల్లు అమ్మేశాడు. సిటీలో 2 ఫ్లాట్లు తాకట్టు పెట్టేశాడు. తెలిసిన వారు అప్పులు ఇవ్వకుండా ముఖం చాటేస్తున్నారు. ఆన్లైన్ బెట్టింగ్ కాసేవారు ఖచ్చితంగా ఆన్లైన్ క్రెడిట్ మాఫియాకి చిక్కుతారు. ఇన్స్టెంట్ అప్పు, గ్యారంటీ అడగరు. రాంబాబు లాంటి వాళ్ళే ఈ క్రెడిట్ మాఫియా టార్గెట్. ఇంట్రెస్ట్ ఎంత అని చూడకుండా, కనీసం కండిషన్స్ చదవకుండా అగ్రీ అని క్లిక్ చేస్తారు. బెట్టింగ్, ఆన్లైన్ క్రెడిట్, తిరిగి బెట్టింగ్. ఈ విషవలయంలో నేడు లక్షలాది మంది. మద్యం, గంజాయి కన్నా 1,00,000 రెట్లు డేంజరస్ అడిక్షన్ బెట్టింగ్. ఒక్కసారి ఈ ఊబిలోకి దిగితే అంతా సర్వనాశనం, తిరిగి వచ్చే సమస్య ఉండదు. రాంబాబుని చూడండి, ఆస్తులన్నీ అమ్మేసుకున్నాడు. పిల్లల ఫీజు కూడా కట్టలేని పరిస్థితి. పెళ్ళాం పుస్తలతో సహా అన్నీ తాకట్టు, కోట్లలో అప్పు. హలో, సత్యబాజ్, వెస్ట్ బెంగాల్ ఎలక్షన్సా? ఆడ్స్ ఇలా ఉన్నాయా? ఓకే ఓకే ఓకే, అయితే మమత గెలుస్తుందని 20 lakhs వేసేయి. డబ్బులు ఎక్కడున్నాయి? డబ్బులదేముంది, ఏ చెట్టుకో కాస్తాయిలే. यह
మరికొన్ని ఫీడ్బ్యాక్ మెసేజెస్ చదివే ముందు వి అప్రిషియేట్ 95% పేరెంట్స్ చక్కగా పిల్లలు చెప్పేది వింటున్నారు, దే ఆర్ పేయింగ్ అటెన్షన్, వెరీ గుడ్ అండి. ఇంకో 5% పేరెంట్స్ ఉన్నారు కొంచెం చిన్నపిల్లల్ని మాట్లాడనివ్వకుండా. ఆ 95%తో కోఆపరేట్ చేయండి కదా ప్లీజ్. ఇప్పుడు నేను గబగబా కొన్ని మెసేజ్లు చదువుతాను. అంతకంటే ముందు డియర్ పేరెంట్స్, ఇందాక ఇంటర్వెల్లో వచ్చాను, ఇప్పుడు రాబోయేది సినిమా క్లైమాక్స్. ఈ అంకెలు నంబర్ గుర్తుంచుకోండి. 5 + 2 + 2, 5 + 3 + 2, నాకు మ్యాథ్స్ రాదండి. 5 + 2 + 3, 5 + 2 + 3, ఈ నంబర్ గుర్తుంచుకొని చివరిలో వచ్చి అడుగుతాను నేను. ఇప్పుడు గబగబా కొన్ని మెసేజెస్ చదువుతాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ బోల్డ్ అని మెసేజెస్ పంపిస్తున్నారు, అన్నీ చదవలేము. బట్ ప్రతి మెసేజ్ని నేనే కాదు, సరే కాదు, స్లేట్ స్కూల్లో ప్రతి ఎగ్జిక్యూటివ్ ప్రతి మెసేజ్ని చదువుతున్నారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ మోటివేటింగ్ అస్. గబగబా కొన్ని మెసేజెస్ చదువుతాను సో దట్ పంపించిన వాళ్ళు మోటివేట్ అవుతారు ఈ మెసేజెస్ విని. Hello madam, parents of Henshika from LKG. Teachers deserve appreciation for their guidance and dedication. Thank you ma'am and sir. School management planned the event in a systematic and smooth manner. Proper time management was maintained throughout. Thank you. In the event, there are lots of messages that are very useful to parents and students. Thank you for inviting us to such a fantastic event. Thank you very much, sir and ma'am. The program is extraordinary. Costumes, very nice. Back-end theme is learning quotes to people. Thank you, Amarnath sir, for such a classical theme to everybody. Amazing vibes of all children performing beautiful coordination with each other. Parents of Vaishnav from class 8. Wow, what a powerhouse lineup of concepts for Slate School's annual day. Kudos to every teacher, every staff member and participants, and especially to our fearless chairman Amarnath sir for steering this ship. Your passion turns social and humanity, mostly covering themes into pure magic on the stage. Teachers and staff, your restless effort behind the scenes turns big ideas into unforgettable moments. Chairman Amarnath sir, your vision fuels every smile lesson shared today. Students, you have poured your heart into every act. Your energy has made social humanity concepts sparkle. Congratulations, State School family. Your annual day wasn't just a show. It was a vibrant tapestry of compassion, creativity, and community spirit. I'm parent of Sanvika Chamarthi, class 8, and Yoga Srinidhi Chamarthi of class 2. Thank you very much, sir. It's a spectacular and a visual treat to all of us. Kudos to Slate team, parents of Jivitesh from class 9. Hi, sir. I'm parent of Nakshatra and Anisha. It's an extremely good concept, and everybody, including costumes, are very cute. And as always, Amarnath sir comes up with a good concept in every school anniversary. And it's a wonderful and easily understandable concept. Thank you very much, ma'am. Chandamama concept is super. Parents of Bhanu Karthik. Wow, amazing. Parents of Jashmita. Hello, ma'am. Nice program and dances. Good concept for parents. Thank you. Parents of Hemachandra from class 10. The song Sahore Bahubali was a magic. Kids performed to that song, delivered a power-packed performance, especially those chariot scenes, and the ones who performed solo Shivagami totally stole the show by her presence. We totally loved it. Parents of Nitya from class 4. The event was highly impressive and engaging, catering effectively to a diverse audience, including grandparents and parents. Thank you very much. The theme was informative and well received by all attendees. Parents of Karti Sisha from class 7. Dear sir, thank you for future children in giving a message to the past parents. That is something unique. The concept of the program Chandamama is the need of the hour. In one word, prevention is better than cure. Slate concept Chandamama is a perfect medicine for present situation. Slate School is different in the entire world. It proves year on year the amount of attendance today is witnessing the future is in secure hands of Slate. Thank you very much, parents of Renu Shri from class 6. Dances, absolutely amazing. Choreography, truly outstanding. Every performance reflected the hard work, creativity and dedication of both students and teachers. Coordination, costumes, music selection, dance, stage arrangements made the program memorable and enjoyable for every day. Parents of Bhavishya from class 1. Program is heating up progressively. Thank you. As we keep watching, and our entire family is delighted watching, sense and witness the entire thoughtful process of the event along with Slate students' performances with a heart symbol. Thank you. Personally, would like to appreciate the back-end concept designed by Chairman Amarnath sir and taking the lead in the front for the entire Slate team and management to make this happen successfully. Thank you, parents of Preetika from class 2. Thank you very much, dear parents, for sending these messages. Inda cheppina anchor lekkలు గుర్తుంచుకోండి. 5 + 2 + 3 పిల్లలు వచ్చేస్తున్నారు. Keep watching and enjoying the show. Thank you. I'm sorry, boss. I warned you so many times. ఆఫీస్లో వర్క్, ఇంటికి వచ్చాక ఫ్యామిలీ టైం అని చెప్పాను.
మీరేమో సిఓ పోస్ట్ అంటూ ఇంటిని కూడా ఆఫీస్గా మార్చేశారు. మిమ్మల్ని మార్చుకోవాలని లావణ్య ఎంతగానో ట్రై చేసింది. ఎవరి ఓపికకైనా అద్దుంటుంది కదా. షీ గాట్ ఫ్రస్ట్రేటెడ్ అండ్ డివోర్స్డ్ యూ. యువర్ చైల్డ్, I mean the one which you got through fertility center, died of cancer. Yes, doctor. I am the unluckiest person in this world. CEO కావాలని ఫ్యామిలీని నెగ్లెక్ట్ చేశాను. కానీ ఇప్పుడు ఆ కంపెనీ వాళ్ళే నాకు బైపోలార్ డిసార్డర్ ఉందని ఉన్న జాబ్ ఊడపీకేశారు. ఎస్ రామ్, ఈ బైపోలార్ డిసార్డర్ ఉన్న వాళ్ళు కాసేపు ఎగ్జైటెడ్గా హ్యాపీగా ఉంటారు, అంతలోనే డిప్రెషన్. చాలాసార్లు వాళ్ళ హ్యాపీనెస్కి డిప్రెషన్కి రీజన్స్ కూడా ఉండవు. అవును డాక్టర్, అటు సంసారిని కాదు, ఇటు సన్యాసిని కాదు. ఒక పక్క పన్నీటి జయగీతాలు, మరో పక్క కన్నీటి జలపాతాలు. ఇదే నా బతుకు. ఎవరికైనా చెప్పుకుందామంటే ఇది బైపోలార్ డిసార్డర్ అంటున్నారు. ఇకపై నాతో నేనే అనుగమిస్తూ, నాతో నేనే రమిస్తూ నిరంతరం ఒంటరినై బతకాల్సిందే. టేక్ కేర్ రామ్. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. సంసార సాగరం నాదే, సన్యాసం శూన్యం నాదే. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. கவினை கவிதனை பாரியனை பர்த்தனை, கவினை கவிதனை భార్యనై భర్తనై, మల్లెల దారిలో మంచు ఎడారిలో, మల్లెల దారిలో మంచు ఎడారిలో పన్నీటి జయగీతాల, కన్నీటి జలపాతాల. నాతో నేను అనుగమిస్తూ, నాతో నేనే రమిస్తూ, ఒంటరినై అనవరతం ఉంటున్నాను నిరంతరం. కలల్ని కథల్ని మాటల్ని పాటల్ని రంగుల్ని రంగవల్లుల్ని కావ్య కన్యల్ని ఆడపిల్లల్ని. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. ఇంటికి కంటిని నేనే, కంటను మంటను నేనే. ఇంటికి కంటిని నేనే, కంటను మంటను నేనే. మంటల మాటున వెన్నెల నేనై, వెన్నెల పూతల మంటను నేనై. రవినై శశినై దివమై నిశినై, నాతో నేను సహగమిస్తూ, నాతో నేనే రమిస్తూ. ఒంటరినై ప్రతి నిమిషం కంటున్నాను నిరంతరం.
కిరణాల్ని కిరణాల హరినాల్ని హరినాల చరణాల్ని చరణాల చలనాల కనరాని కన్యాల కాలాన్ని ఇంద్రజాలాన్ని జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది గాలి పల్లకీలోన తరలిన పాట పాప ఊరేగి జడలి గొంతు వాకిలిని మూసి మరలి తను మూగబోయి నా గుండె మిగిలి నా హృదయమే నాలోగి నా హృదయమే నా పాటకి తల్లి నా హృదయమే నాకు వాలి నా హృదయములో ఇరిసి వాలి జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది పిడోఫీలియా పర్వర్షన్లో అత్యంత హీనమైన దశ. మొబైల్ ఫోన్ వల్ల ఓటీటీ మూవీస్ వల్ల మన చుట్టూరా ఎంతోమంది పిడోఫైల్స్. పసిపిల్లలు అమాయకత్వంతో నిండి ఉంటారు. అందుకే ఈ పిశాచులు వారిని టార్గెట్ చేస్తారు. బ్రహ్మి రిపీటెడ్గా సెక్స్టార్షన్స్కి గురై ఇప్పుడు పిడోఫీలియా వైపు మరలాడు. ఇప్పుడు వీడేం చేస్తున్నాడో చూద్దాం రండి. హలో రితు, how are you? I am fine, uncle. Thank you. Come on, cutie. Why are you standing? Come, sit here. Come on, dear. Why maintaining distance? Come, sit on my lap. No, uncle, it's not correct. Come on, dear. Why are you hesitating? Mind yourself. I know the difference between good touch and bad touch. Hey! You're a kid! What you can do? మీ సంగతి నేను చూస్తా రా. ఒరే! ఒరే! అయ్యో ఏమైంది? పైగా ఏదో పెద్ద అరుపు వినిపించింది. అవును, అంత చీకటి. ఎవరో అరిచారు చాలా గట్టిగా. ఓ పని చేయి, నీ మొబైల్ ఆన్ చేయి, లైట్ ఆన్ చేయి మొబైల్లో. అయ్యో, ఈ మొబైల్ కూడా పనిచేయట్లేదు. అదేంటి సడన్గా? ఒక నిమిషం ఉండి ఇక్కడ అడుగుతాను, ఎవరైనా మొబైల్ పనిచేస్తుందేమో. నా మొబైల్లో పనిచేయట్లేదు. నాది కూడా. అమ్మో, మొబైల్ పనిచేయట్లేదు, చీకటి, ఏమీ కనిపించట్లేదు. రీతుని చూడు. రీతు, అక్కడ లైట్. అమ్మో, దుర్గగా మారిపోతుంది. దుర్గగా మారిపోయింది. దుర్గ రుద్ర రూపంలో ఉంది. పదండి అందరం వెళ్ళిపోదాం. వెళ్ళిపోదాం. గిరి నందిని నందిత మోదిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేసితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ తే మహిషాసురమర్దిని రమ్యక పర్దిని శైలసుతే జగదంబ కదంబ వన
ప్రియవాస విలాసిని వాసరతే శిఖిరి శిరోమణి తుంగ హిమాలయ శృంగ నిజాలయ మధ్యగతే మధు మధురే మధుకే తవ భంజని కైటభ భంజని రాసరతే జయ జయ కే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే ఝణ 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 ఝను హింకృత నూపుర సింజిత మోహిత భూతపతే నటిత నటార్థ నటీ నటనాయక నాటిత నాటక నాట్యరతే పదనత పాలిని భాల విలోచని పద్మ విలాసిని విశ్వధురే జయ జయ కే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే కలమురళీరవవాదిత కూజిత కోకిల మంజుల మంజులతే మిళిత మిళియుడ మనోహర గుంభిత సంచిత శైలని గుంజగతే మృగగణ భూత మహాశబరీ గణ రింగణ సంభృత కేళిభృతే జయ జయ తే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే రమ్యకపర్దిని శైలసుతే రమ్యకపర్దిని శైలసుతే భార్య కూతురు వావి వరసలు అన్నారు. తల్లి నవమాసాలు మోసి జన్మనిచ్చింది. ఆమెను గౌరవించాలి, పూజించాలి. భార్యతో సంసారం, చిన్నపిల్లలు దేవుళ్ళతో సమానం. వావి వరసలు మరిస్తే జీవితం అధోగతి. స్త్రీ పురుషుడు కలిస్తేనే సమాజం. యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః. స్త్రీని గౌరవించని సమాజానికి మనుగడ లేదు. డిజిటల్ యుగంలో స్త్రీకి ఎన్నో అవమానాలు. సమాజం మారాలి. సగం దేహం స్త్రీ, సగం దేహం పురుషుడు. అదే అర్ధనారీశ్వర తత్వం. ఈ విషయం అందరికీ బోధపడాలి. దీపం శివం శివం మహుకారూపం శివం శివం మహాసూర్యచంద్రాగ్నినేత్రం పవిత్రం మహగాఢతిమిరాంతకం సౌరగాత్రం మహాకాంతిబీజం మహాదీర్ఘదేజం భవానీ సమేతం భజే మంజునాథం. శంకరాయ చ మయస్థలాయ చ నమః శివాయ చ శివతరాయ చ భవహరాయ చ మహాప్రాణదీపం శివం శివం భజే మంజునాథం శివం శివం అద్వైత భాస్కరం అర్ధనారీశ్వరం ప్రదశ హృదయంగమం చతురుదధి సంగమం పంచభూతాత్మకం షట్శత్రునాశకం సప్తస్వరేశ్వరం అష్టసిద్ధీశ్వరం నవరస మనోహరం దశ దిశాసు విమలం ఏకాదశోజ్వలం ఏకనాథేశ్వరం ప్రస్తుతివ శంకరం ప్రణత జన కింకరం దుర్జన భయంకరం
సజ్జన శుభంకరం వాణి భవతారకం ప్రకృతిహితకారకం భువన భవ్య భవనాయకం భాజాపకం రక్షకం ఈశం సురేశం ఋషేశం పరేశం నటేశం గౌరీశం గణేశం భూతేశం మహామధుర పంచాక్షరీ మంత్రవాచం మహాహర్ష వర్ష ప్రవర్షం సుశీర్షం నమో హరాయ చ స్వరహరాయ చ పురహరాయ చ రుద్రాయ చ భద్రాయ చ ఇంద్రాయ చ నిత్యాయ చ నిర్నిద్రాయ చ మహాప్రాణదీపం శివం శివం భజే మంజునాథం శివం శివం దం దం దడం దం దడం దం దడం దం దఠంకాదినాదనవతాండవాడంబరం తద్దిన్ని తగదిన్ని దిద్దిన్ని దిమి దిన్ని సంగీత సాహిత్య సుమకమలబంబరం ఓంకార హ్రీంకార శ్రీంకార ఐంకార మంత్ర బీజాక్షరం మంజునాథేశ్వరం ఋగ్వేదమాద్యం యజుర్వేద వేద్యం సామ ప్రగీతం అథర్వ ప్రభాతం పురాణేతిహాస ప్రసిద్ధం విశుద్ధం ప్రపంచైక సూత్రం విబుద్ధం సుసిద్ధం నకారం మకారం సికారం వకారం యకారం నిరాకార సాకార సారం మహాకాల కాలం మహానీలకంఠం మహానందరంగం మహాతాటహాసం జటాజూటరంగైక గంగా సుచిత్రం జ్వలద్భుద్గ్రనేత్రం సుమిత్రం సుగోత్రం మహాకాశభాసం మహాభానులింగం మహావస్త్రువర్ణం సువర్ణం సవర్ణం సౌరాష్ట్ర సుందరం సౌమనాథేశ్వరం శైలమందిరం శ్రీమల్లికార్జునం జైనిపుర మహాకాళేశ్వరం వైద్యనాథేశ్వరం మహాభీమేశ్వరం అమరలింగేశ్వరం రామలింగేశ్వరం కాశీ విశ్వేశ్వరం పరం కృష్ణేశ్వరం త్ర్యంబకాధీశ్వరం నాగలింగేశ్వరం శ్రీ కేదారలింగేశ్వరం లింగాత్మకం జ్యోతిలింగాత్మకం వాయులింగాత్మకం ఆత్మలింగాత్మకం అఖిలలింగాత్మకం అగ్నిసోమాత్మకం అనాదిం అవేయం అజేయం అచింత్యం అమోఘం అపూర్వం అనంతం అఖండం అనాదిం అవేయం అజేయం అచింత్యం అమోఘం అపూర్వం అనంతం అఖండం ధర్మస్థలక్షేత్ర వరపరం జోగు ధర్మస్థలక్షేత్ర వరపరం జోగు ధర్మస్థలక్షేత్ర వరపరం జోగు సౌమ్యాయ చ భవ్యాయ చ భాగ్యాయ చ శాంతాయ చ శౌర్యాయ చ యోగాయ చ భోగాయ చ కాలాయ చ కాంతాయ చ రమ్యాయ చ గమ్యాయ చ ఈశాయ చ శ్రీశాయ చ శర్వాయ చ సర్వాయ చ